బేస్డ్ సిస్టమ్ మంచిదే కానీ ఒకవేళ అది అర్జెంటుగా వచ్చేస్తే మాత్రం ఆపుకోవడం కష్టం కదండి. స్కానింగ్ చేసి ఆ పేపర్ బయటకు వచ్చేసరికి లోపల ఉన్నది బయటకు వచ్చేస్తే హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అండి? అయినా ఆ చైనా ఊళ్ళకి ఏంటండి ఇలాంటి ఐడియాలు వచ్చేస్తే అక్కడ లాంటి సిస్టమ్ పెట్టేయడం వల్ల లాభాలేటో మరి. ప్రపంచమంతా మన అరచేతిలోనే ఉంటుంది. ఇప్పుడు భూగోళంలో జరుగుతున్న వింతలు విశేషాలు కాదు, చాలా విషయాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఏదైనా వీడియో అప్లోడ్ అయిన వెంటనే అది ఆసక్తి కలిగిస్తే క్షణాల్లో లక్షల మందికి చేరిపోతుంది. ఈ వీడియో జనాన్ని ఆలోచనలో పడేస్తుంది. చైనాలోని ఒక పబ్లిక్ రెస్ట్ రూమ్ నుండి ఈ వీడియో ప్రపంచం ముందుకొచ్చిందని తెలుస్తోంది. అక్కడ టాయిలెట్ పేపర్ పారవేసే ప్రక్రియ చాలా హైలైట్ గా మారింది. అది చూసిన తర్వాత నెటిజన్లు మరీ ఇంత అడ్వాన్స్డ్ ఏంటి చెప్పమా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోలో ఒక మహిళ తన ఫోన్ ఉపయోగించి పబ్లిక్ రెస్ట్ రూమ్ లో గోడకు అమర్చిన పేపర్ డిస్పెన్సర్ పై క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసింది. ఆమె ఫోన్ లో కొన్ని సెకండ్ల ప్రకటన ప్లే అవుతుంది. ఆపై డిస్పెన్సర్ నుంచి కాగితం బయటకు వచ్చింది. టాయిలెట్ పేపర్ అధిక వినియోగం, వేస్టేజ్ ను కంట్రోల్ చేయడానికి వీలుగా చైనా అధికారులు ఈ స్పెషల్ సిస్టమ్ ను పాటిస్తున్నారని సమాచారం. మీకు తక్కువ మొత్తంలో టాయిలెట్ పేపర్ అవసరమైతే మీరు మొదట మీ ఫోన్లో ఒక చిన్న ప్రకటనను చూడాలి. మీకు ఎక్కువ కాగితం అవసరమైతే మీరు 0.5 చైనీస్ యువాన్ అంటే మన కరెన్సీలో 6 రూపాయల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ విధానం ఆశ్చర్యంతో పాటు ఆలోచన కూడా రేకెత్తిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీంతో కొత్త చర్చ మొదలైంది. వ్యర్థాలను నివారించడానికి మంచి మార్గమని కొందరు అంటుండగా మరికొందరు దీనిని ప్రైవసీపై దాడిగా, సాధారణ పనికి ఇబ్బందిగా మరికొందరు అభిప్రాయపడ్డారు. చాలా మంది వినియోగదారులు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. నా ఇంటర్నెట్ పనిచేయకపోతే ఏం చేయాలి అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. మరొక యూజర్ అయితే నేను పేపర్ తీసుకునే సమయానికి నా ప్యాంట్లోనే అయిపోయి ఉంటుంది అని అన్నాడు. మరొక యూజర్ నాకు విరోచనాలు వచ్చి నా ఫోన్ బ్యాటరీ అయిపోతే ఏం జరుగుతుందో ఊహించుకోండి అని రాశాడు. అంటే ఇప్పుడు ముందే పేపర్ తీసుకోవాలా, లేకపోతే ఆరాంగా కూర్చున్న తర్వాత తీసుకుంటే సరిపోతుందా? ఆ క్లారిటీ కూడా ఇవ్వండి అయ్యా.